ఇక్కడ మానేస్తే తగ్గుతుంది. మీకు కష్టమో ఇష్టమో ఫలితం కావాలంటే మానండి. అలా కాకుండా నేను చెప్పినట్టు ఉప్పు మాని తింటూ కాకుండా ఉప్పేసుకు తింటూ మీరు ఇంకెక్కడన్నా షుగర్ తగ్గించుకోండి. నేను ఇదే చేయమని అంటలేదే. ఏ మందులు వేసుకున్నా తగ్గించుకోండి. ప్రపంచంలో ఉన్న మెడిసిన్స్ అన్నీ మీరు వాడుకోండి. మిమ్మల్ని హాయిగా ఫ్రూట్ తినగలటట్టు చేయగలుగుతాయా? మీరు స్వీట్ తినగలట్టు చేయగలుగుతాయా? మీకు రాబోయే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆపగలుగుతున్నాయా? అలా ఆపగలిగితే ఆ సైన్స్ని గౌరవిద్దాం, చక్కగా మెడిసిన్ వేసుకుందాం. నేను కాదంటలేదే. ఇవన్నీ ప్రయత్నాలు చేసి నాకు పాడు షుగర్ తగ్గటం లేదు, మందులతో కంట్రోల్ కావటం లేదు, ఈ బాధలు నేను పడలేకపోతున్నాను అంటున్నారు. కాబట్టి అలాంటి వారికి ఇదొక సొల్యూషన్ అని తెలియజేస్తున్నాం. మీరు ప్రయత్నం చేసి తగ్గకపోతే అడగండి. కానీ ఉప్పుకి షుగర్ వ్యాధికి ఉన్న రిలేషన్ అది. అందుచేత షుగర్ వ్యాధితో బాధపడేవారు ముందుగా మానవలసింది ఉప్పు అని తెలుస్తున్నది. ఉప్పు లేని భోజనాన్ని తినలేమనే బెంగ మీ అందరిలో ఉంటుంది. మేము ఉప్పు లేకుండా టేస్ట్గా వండుకునే వంటల విధానాన్ని కూడా డిజైన్ చేసి ఉంచాం. కాబట్టి మీ అందరి కొరకు ఆ పద్ధతి ప్రకారం గనక మేం చెప్పినట్లుగా కూరలు వండుకుంటే ఎవ్వరికీ కష్టం కాదు, రుచికరంగా భోజనాన్ని తినగలుగుతారు. వారానికి ఒక మాత్ర చొప్పున తగ్గిపోతున్నదంటే మరి మేము ఎన్ని వేల కేసుల్లో చూడబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నామండి. ట్యాబ్లెట్లు వేసుకునే కేసుల్లో ట్యాబ్లెట్ లేకుండా నాకు షుగర్ తగ్గట్లేదన్న కేసులు కనపడట్లేదు. చెప్పింది ఆచరించడం కష్టమే, కానీ ఆచరిస్తే వారందరికి వచ్చే ఫలితం ఇంత కరెక్ట్గా కనపడుతున్నది. అందుచేత వంటల్లో ఉప్పు లేకుండా తిని చూడండి. షుగర్ వ్యాధిని మాత్రం లేకుండా నివారించి చూడండి. మందుకి వ్యతిరేకం కాదు నేను ఎప్పుడు. మందు అవసరం లేకుండా జబ్బును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అనేదే నా తపనంతా కూడా. షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలా ఆహారం మేము చెప్పినట్లుగా తింటూ వైద్యుడు చెప్పినట్లుగా మందు వేసుకుంటూ దినచర్యను ప్రారంభించండి. క్రమేపీ షుగర్ తగ్గింది, మెడిసిన్ తగ్గించండి. రిపోర్ట్లో తగ్గినట్టు కనపడిందా? మేము చెప్పిన సైన్స్ ప్రూవ్ అయినట్టు మీకే తెలుస్తుంది. రిపోర్ట్లో షుగర్ తగ్గింది, ఆ రిపోర్ట్ డాక్టర్ గారు చూపించండి, వారే మెడిసిన్ తగ్గిస్తారు. మరలా వారం రోజుల్లో టెస్ట్ చేయించండి, మరలా తగ్గితే మరలా మెడిసిన్ తగ్గించండి. నిదానంగా 20 రోజుల్లో 25 రోజుల్లో నెల రోజుల్లో మెడిసిన్ తగ్గించుకుంటూ నిదానంగా మానే స్థితికి వెళ్ళండి. మందు అక్కర్లేదని మీ శరీరం మీ సెల్స్ చెప్పినాయి అనుకోండి, ఇక సంతోషమే. ఫ్రూట్స్ తినండి. ఇక షుగర్ వ్యాధి పెరిగిందో లేదో చూసుకోండి. ఉప్పు తినకుండా మిగతా తిని చూస్తూ వెళ్ళండి. ఖర్జూరము, తేనె, ఫ్రూట్స్. షుగర్ పెరగకుండా కంట్రోల్లో ఉందా? మీ దినచర్యను చక్కగా ఇట్లా కొనసాగించండి. ఉప్పు మానినా షుగర్ తగ్గదా? మమ్మల్ని కలవండి. అలాంటి వారు ఫోన్లో అయినా అడగండి. అలాంటి తగ్గని వారి కేసులు కూడా మాకు రీసెర్చ్కి పనికొస్తాయి. ఎందుకు తగ్గట్లేదా ఇంకా కారణాలు కూడా వారి మీద ఏంటో తెలుసుకోబోతాను. అలాంటి వారిని తెలుసుకోవటానికి కూడా ఒక చక్కటి అవకాశం కలుగుతుంది. ఈ జీవన విధానంలో అనేక కోణాల నుంచి మనం ఆలోచన చేసి వీటి క్షేమాన్ని కోరుతున్నాం. జీవకణాలు జీవకార్యాన్ని సవ్యంగా నడపాలంటే వీటి అవసరాలవి. ఈ ఉప్పు వీటి అవసరమండి. సహజమైన ఉప్పు ఆయన ఇచ్చాడు, మనం అనవసరమైన ఉప్పు ఇస్తున్నాం. ఇవన్నీ కలిసి ఈ జీవకణాలని నిరంతరం ఇరిటేట్ చేస్తూ ఉన్నాయి. అందుచేత మనం ఇన్ని కోణాల నుంచి ఈ జీవ కార్యాన్ని సవ్యంగా నడపడానికి హెల్ప్ చేస్తే వీటి జీవకార్యం సవ్యంగా నడుస్తుంది. ఇలాంటి తప్పుల్ని మనం సవరించటల్లా అందుకనే వచ్చిన షుగర్ వచ్చినట్టు మీతోనే ఉంటుంది. మీకు షుగర్ వ్యాధి వస్తున్నది, మీరు మాత్ర వేసుకుంటున్నారు. ఆ మాత్ర కాస్త సెల్ ఓపెన్ కావడానికి, ఇన్సులిన్ లోపలికి వెళ్ళటానికి హెల్ప్ చేస్తుంది. కానీ మీరు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ జీవకణాలను పెట్టే ఇబ్బందులు మీరు వేసుకునే మందులకు పోతాయా? అది అంచేత అలవాట్లు మారటం మంచిది. జీవకణాలు జీవ కార్యాన్ని అపసవ్యంగా చేయటం వల్ల షుగర్ వస్తుంది అన్నారే, ఇవి మన అలవాట్లు అపసవ్యంగా జరగటానికి కారణాలు. మళ్ళీ సవ్యంగా నడవాలి, షుగర్ వ్యాధి తగ్గాలి, లేని వారికి రాకూడదంటే ఇప్పుడు మనం అనుకున్న వాటిని ఆచరణలో పెట్టండి. లేని వారికి షుగర్
రాకుండా ఎందుకుండదో చూడండి. లేని వారికి షుగర్ రాకూడదంటే ఇలా ప్రయత్నం చేసి చూడండి ఎలా వస్తుందో. లేని వారికి రాకూడదన్నా, వచ్చిన వారికి పోవాలన్నా మనం ప్రకృతికి దగ్గరగా జీవించటం సరైన మార్గం. అందుచేత జీవన విధానాన్ని మనిషి మార్చుకుని బ్రతకగలిగితే, లైఫ్ స్టైల్ అంటున్నాం ఈ రోజున, దాన్ని లైఫ్ స్టైల్ని మార్చుకుని మనిషి బ్రతకగలిగితే సుఖంగా జీవించడానికి మంచి మార్గం ఈ ప్రకృతి ఎప్పుడూ నిర్దేశించి ఉంచింది. మనం గాడి తప్పాం, మళ్ళీ గాడిలో పెట్టుకోవడమే సరైన మార్గం. నేననేది ఆ జీవన విధానాన్ని మార్చుకోమని. అలా మార్చుకుంటారని మీ అందరూ ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ జీవన విధానాన్ని ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు షుగర్ పేషెంట్కి ఎలా ఇస్తే షుగర్ తగ్గుతుంది అనే టైం టేబుల్ చెప్పుకొని ఈ అంశాన్ని ముగించుకోవచ్చు. ఇక లేని వారి ముందు నుంచి వారి దినచర్య ఎలా ఉంటే షుగర్ రాకుండా ఉంటుందో కూడా ఇప్పుడు టైం టేబుల్ తెలుసుకుందాం. ఇక నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు క్రమశిక్షణ. నిద్ర లేచిన వెంటనే లీటర్ బావ లీటర్న్నర నీరు త్రాగండి మనం అనుకున్న క్రమశిక్షణలో. ఆ తర్వాత మల విసర్జన చెయ్యండి. సుఖంగా విరోచనం అయిన తర్వాత ఒక గంటన్నర సేపు ఆసనాలు కానీ, ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, వాకింగ్ కానీ, ఇతర వ్యాయామాలు ఏమన్నా ఒక గంట సేపు చేసుకోండి. మంచి రాకపోకలు, రక్త ప్రసరణ కణాలలో జరుగుతాయి. ఇది వ్యాయామ లాభం. వ్యాయామ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరలా రెండవసారి నీటిని త్రాగితే ఆరోగ్యానికి మంచిది. అలా నీటిని త్రాగి లీటర్ పావు మరలా మలశుద్ధి జరిగేటట్టు ప్రయత్నం చేయండి. అలా మనం 2 సార్లుగా నీరు త్రాగితే ఆ 2 సార్లు నీరు వచ్చి కణాల లోపలికి వెళ్ళి కణాలలో ఉన్న వ్యర్థ పదార్థాలను, కాలుష్యాలను పట్టుకుని కణశుద్ధిని చేసుకుంటూ, రక్తశుద్ధిని చేసుకుంటూ అటు మలమూత్ర ద్వారాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలా నీటిని పరగడుపున త్రాగడం ద్వారా వీటిని స్నానం చేయించినట్లు అవుతుంది. అలాగే 2 సార్లు మలశుద్ధి జరగడం ద్వారా ఈ మలం ప్రేగంతా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. అంటే ప్రతిరోజు రాకపోకలు జరిగితే మంచిదన్నాం కాబట్టి నీరు ఈ మేలు మనకు చేస్తుంది. చేత నీటిని త్రాగటం ఎవ్వరూ మానకండి. ఇది ఆరోగ్యానికి మంచి అలవాటు. షుగర్ వ్యాధి వచ్చినా లేనివారు రాకూడదనుకున్నా ఈ అలవాటును కొనసాగించవలసిందే. ఎవరికన్నా ఉదయం పూట వ్యాయామం చేయటానికి నీరసంగా అనిపిస్తే వారు వ్యాయామం చేయటం మాని మనం చెప్పబోయే దినచర్య అంతటిని ఆచరించిన షుగర్ తగ్గుతుంది. ఆ నీరసం మీద ఉన్నవారు వ్యాయామం చేస్తే నీరసం ఇంకా పెరుగుతుంది. మనం చెప్పబోయే ఉప్పు నూనె లేని భోజనాన్ని రుచి లేక కొద్దిగా తింటారు కాబట్టి ఈ నీరసం కొంచెం అనిపిస్తుంది. ఆ నీరసం ఇంకా తోడై అసలు ఈ విషయాన్ని మొత్తం ఆచరించడమే పక్కన పెడదామని అంతా పెరిగిపోతుంది. అంచేత వ్యాయామం ఒక నెల రోజులు ఆపేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం తప్పనిసరిగా మనం చేస్తే మంచిది. ఏ విధమైన నాకు ఇబ్బంది లేదు, నేను 1 గంట నడిస్తేనే నాకు హాయిగా ఉంటుంది అనిపించిన వారు చేసుకోవచ్చు. వద్దు మానేస్తే బాగుండు అనిపిస్తే వారు మానైనా దినచర్య ప్రారంభించండి. ఇలా ఉదయం పూట నీటిని 2 సార్లుగా త్రాగటం, మల విసర్జన జరగటం పరగడుపున శరీరాన్ని లోపల పరిశుభ్రం చేసుకోవడానికి మంచి అలవాటుగా మనం నేర్చుకుంటున్నాం. ఇక 7:30, 7, 8 గంటల ఆ ప్రాంతాల్లో మొదట ఆహారంగా కాఫీ, టీలు, పాలు లాంటి వాటిని మానేసి వెజిటబుల్ జ్యూస్ త్రాగటం మంచిది. పొట్ల, సొర, బీర, కొద్దిగా క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, టమోటా, కీర దోసకాయలు, ఇప్పుడు చెప్పిన 7 రకాల కూరల్లో ఏవైనా 3-4 రకాల కూరగాయ ముక్కలు తీసుకోండి. క్యారెట్, బీట్రూట్ కొద్దిగా వేసుకోవటం మంచిది షుగర్ పేషెంట్స్. పొట్ల, సొర, బీర, టమోటా, కీర ఎక్కువ వేసుకోవచ్చు. కావాలంటే 3-4 రకాల కూరగాయ ముక్కలను తీసుకుని మొత్తం అన్ని ముక్కలుగా తీసుకుని గ్రైండర్లో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత వడకట్టి ఆ రసాన్ని తీసుకుని పైన పిప్పి పారేస్తాం. అడుగునొచ్చే 1 గ్లాసుడు రసాన్ని తీసుకుని, పెద్ద గ్లాస్ తీసుకోవచ్చు, దానికి నిమ్మరసం 1 చెక్క పిండి, రుచి కొరకు తేనె 1 లేదా 2 స్పూన్లు వేసుకుంటే షుగర్ పేషెంట్స్కి ఏమీ హాని కాదు. తేనె నిమ్మరసం వేయనప్పుడు రసం మరి ఇబ్బందిగా అనిపిస్తుంది. తేనె నిమ్మరసం వేసుకుంటే ఇంకా మంచిది.
1-2 స్పూన్ల వరకు హాని లేదు కాబట్టి మీరు అలా వాడుకోవచ్చు. ఈ జ్యూస్ త్రాగిన హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ విరామం తర్వాత మొలకెత్తిన విత్తనాలను టిఫిన్గా తీసుకుంటే మంచిది. ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగటానికి, సెల్స్లోకి ఫుడ్ న్యాచురల్గా వెళ్ళటానికి మనం ఎంత సహజమైన ఆహారం తింటే అంత మంచిదని తెలుసుకున్నాం కాబట్టి పెసలు, రాగులు, సజ్జలు, ఇలా శనగలు, గోధుమలు ఏవైనా 3-4 రకాల గింజలను తీసుకోండి. నానపెట్టి 12 గంటలు 15 గంటలు సుమారుగా నానిన తర్వాత వాటిని నీళ్ళలోంచి తీసేసి ప్లేట్లో పోసి ఆరపోసి ఆ తర్వాత వాటిని మూట కట్టుకున్న చిల్లులు బాక్సులో వేసిన 24 గంటలు అలా ఉంచితే గింజకు ఇంతంత పొడుగు మొక్కలు వస్తాయి. అలా మొలకలు వచ్చేట్లు గింజలను తయారు చేసుకోండి. ఈ మొలకొచ్చిన గింజల్ని ఒక్కొక్క రకాన్ని అన్నేసి తీసుకుని బాగా అన్ని మొలకెత్తిన విత్తనాలను ప్లేట్లో పెట్టుకోండి. వీటికి ఖర్జూరం నంచుకుని తినొద్దు. షుగర్ వ్యాధి తగ్గే వరకు ఖర్జూరాన్ని మానాలి. సాంతం షుగర్ వ్యాధి పోయిన తర్వాత క్రమేపీ ఖర్జూరాన్ని మళ్ళీ అభ్యాసం చేసుకోవచ్చు. ఈ షుగర్ వ్యాధి ఉన్నవారు మొలకలను ఒట్టిగా అలా తినలేకపోతే అన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటి వాటిని కొంచెం కలుపుకుని నిమ్మరసం పిండుకుంటే మొలకలను తేలిగ్గా తినగలుగుతారు. ఇలా ఉదయం 9-9:30 ప్రాంతాల్లో 8 కాడి నుంచి 9:30 లోపు ఎప్పుడైనా ఈ మొలకెత్తిన విత్తనాలను బాగా నమిలి తినే ప్రయత్నం చేయండి. మొలకల్నే పొట్ట నిండా తింటే నీరసం రాదు, ఆహారం కింద సరిపోతుంది. ఏ ఇతర రకములైన టిఫిన్లు ఇక మొలకలు తిన్న తర్వాత చేయకూడదు. ఎప్పుడన్నా వారానికి ఒకసారి లేదా 2 సార్లు తినదలిస్తే ఇడ్లీ కానీ ఉప్మా కానీ మన పద్ధతిలో ఉప్పు నూనె లేకుండా వారానికి ఒకసారి పర్వాలేదు, లేదా 10 రోజులకు ఒకసారి అని తీసుకోండి. 2 సార్లు ఎప్పుడు వద్దు. సాంతం షుగర్ తగ్గాలంటే సహజమైన ఆహారం ఎక్కువ మంచిది కాబట్టి మనం ఇలా ప్రయత్నం చేయమంటున్నాం. ఇన్సులిన్ తీసుకునే పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ తాగిన తర్వాత వారు ఇన్సులిన్ తీసుకుని మనం చెప్పబోయే భోజనం చేసి మధ్యాహ్నం మొలకలు మార్చుకుంటే బాగుంటుంది. ఇతరులు ఎవరైనా షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రలు వేసుకునేవారైతే ఉదయం మొలకలు తీసేసుకుని రోజు 3 పూట్ల 4 పూట్ల మాత్రలు వేసుకునేవారు మొలకలతో పాటు కూడా 1/2 మాత్ర 1 మాత్ర వేసుకోవచ్చు. ఎవరైతే రోజుకి ఉదయం సాయంకాలం భోజనం ముందు మాత్రమే మెడిసిన్ తీసుకుంటారో వారు మొలకలతో పాటు మెడిసిన్ మానేసి మధ్యాహ్నం 1 గంటకు 12 గంటల భోజనం ముందు మెడిసిన్ తీసుకోవడం మంచిది. ఇక ఉదయం మొలకెత్తిన విత్తనాల విషయం ఇలా చెప్పుకోవడం పూర్తయింది. మొలకెత్తిన విత్తనాలను తిన్న 2 గంటల తర్వాత మరలా నీళ్ళ సీసా తీసుకోండి. అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అట్లా 3-4 అంచెలుగా నీళ్ళని అలా త్రాగితే జీర్ణక్రియకు మంచిది. కాస్త పొట్ట కూడా హాయిగా అనిపిస్తుంది. ఇలా నీళ్ళని త్రాగే కార్యక్రమం కొనసాగిస్తాం. ఇక మధ్యాహ్నం భోజన విషయానికి వస్తే షుగర్ వ్యాధి ఉన్నవారికి అన్నం మంచిది కాదు, పుల్కాలు మంచిది. గోధుమ రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ 3-4 నూనె లేకుండా కాల్చుకుని వాటిని వేడివేడిగా పెట్టుకుని మధ్యాహ్న పూట ఆకుకూర తప్పనిసరిగా ఒకటి వండుకుని ఇంకొక కూర ఏదన్నా పాలు పోసి నిగురు లాంటిది పెట్టుకుని వండుకునే విధానం మేము రాసిన రోగాలు రాని రుచులనే పుస్తకం చూసి నేర్చుకున్నా, లేదా మేము అందించే వండే విధానం ప్రాక్టికల్గా సీడీస్ని చూసైనా మరి వండే విధానం నేర్చుకునైనా సరే ఆ పద్ధతిలో 2 రకాల కూరలు ఏదైనా వండుకోండి. లేదా ఒక రకం వండుకోగలిగినా ఎక్కువ వండుకుంటే మంచిది. కూర ఎక్కువ తింటే షుగర్ వ్యాధి త్వరగా కంట్రోల్ అవుతుంది. రక్తంలో చక్కెర పదార్థాలు త్వరగా చేరకుండా కూరల్లో ఉండే పీచు పదార్థాలు అంచెలంచెలుగా చక్కెరని రక్తంలో పంపడానికి కంట్రోల్ చేస్తాయి. పీచు పదార్థం న్యాచురల్గా షుగర్ని పెరగకుండా కంట్రోల్ చేసే మంచి ప్రక్రియ అని చెప్పచ్చు. చేత కూర ఎక్కువ తీసుకుంటే మంచిది. మిమ్మల్ని తిండి తగ్గించి షుగర్ తగ్గించుకోమంటలేదు, తినవలసిన మంచి తిండిని బాగా తినండి అంటున్నాం. మొలకెత్తిన విత్తనాలు బాగానే తినండి. ఉదయం పూట అది అయిపోతుంది. మధ్యాహ్నం రొట్టెలు 3-4 పెట్టుకోండి, పుల్కాలు కానీ ఒక రకం కూర అంతా ఇంకో రకం కూర అంతా, రోజు 2 కూరలు కలిపి అలా పెట్టుకుని 3-4 పుల్కాలు ఈ కూర తినేసేయండి. 1 కప్పు పెరుగు కానీ 1 కప్పు మజ్జిగ కానీ తర్వాత తీసుకోండి. ఎప్పుడైనా మనకు అన్నం తినాలనిపిస్తే వారానికి ఒకసారి లేదా 2 సార్లు ఈ పుల్కా కూర తిన్న తర్వాత అంత ముద్ద పెరుగు అన్నమైనా కాస్త మజ్జిగ అన్నమైనా తీసుకోవచ్చు. నిత్యం అన్నం వద్దంటున్నాం షుగర్ తగ్గే వరకు. పిండి పదార్థాన్ని మనం కొంచెం తగ్గించుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఎంతెంత పిండి పదార్థాన్ని ఎక్కువ తింటామో
అంతంత ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగిపోతుంది. ముఖ్యంగా వైట్ రైస్ ఎంటీ క్యాలరీస్ కలిగి ఉంటాయి. జమ్మని రక్తంలో చక్కెర పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగాలి. అందుచేత పుల్కాలు చాలా మంచివి. ఇలా మధ్యాహ్న పూట భోజనాన్ని చేయండి. భోజనం అయిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ రిలాక్స్ అవ్వాలంటే హాయిగా రిలాక్స్ అవ్వండి. భోజనం ముందో భోజనంతో పాటు మాత్ర షుగర్ కొరకు వేసుకునేది వేసుకోండి. ఇక భోజనం చేసేటప్పుడు మంచినీరు త్రాక్కండి. భోజనం అయిన 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకుని అప్పుడో గ్లాసు అలా నీళ్లను త్రాగండి. ఇక మధ్యాహ్నం 4-4:30 ప్రాంతానికి నీళ్లు త్రాగడం కూడా పూర్తవుతుంది. ఆ సమయంలో ఆకలి వేస్తుంది, నీరసం అనిపిస్తుంది షుగర్ పేషెంట్స్కి. అప్పుడు మరలా కాస్త ఏ జామో, దానిమ్మో, బత్తాయో, రేక్కాయలో, నేరేడు, ఈ 5లో ఏది కుదిరితే వాటిని అందుబాటులో ఉన్న వాటిని తీసుకోవచ్చు. మీకు సరిపడా అన్ని పండ్లను బాగా తీసుకోండి. ఈ పండ్ల వల్ల షుగర్ వ్యాధి పెరగదు. బత్తాయి, దానిమ్మ, జామ, నేరేడు, రేక్కాయలు. ఎప్పుడన్నా కమల అయితే 1-2 కూడా తీసుకోవచ్చు. ఇతర ఫ్రూట్స్ని షుగర్ వ్యాధి తగ్గే వరకు మనం మాంతాం. షుగర్ వ్యాధి మాత్ర లేకుండా కంట్రోల్ అయిన తర్వాత నుంచి మళ్ళీ తిరిగి తినడం ప్రారంభించవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నది సాయంకాలం 4-5 గంటల ప్రాంతాల్లో ఇతర సాల్ట్ బిస్కెట్స్, స్నాక్స్ ఇలాంటివేమీ తినకుండా సహజమైన ఫ్రూట్స్ తినే విధానం మనం తెలుసుకున్నాం. రసాలేవి త్రాగొద్దు. షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ తినటమే మంచిది. ఈ రకంగా తీసుకోండి. ఇక సాయంకాలం 6 గంటలకు అట్లా ఒక కాల విరోచనం అయ్యే అవకాశం ఉండి బాత్రూమ్ ఫెసిలిటీ ఉంటే కాస్త ఫ్రూట్ బరువు పడిన తర్వాత మనసు పెట్టినా మోషన్ అవుతుంది. లేదా ఫ్రూట్స్ తినడానికి ముందు నీళ్లు త్రాగినప్పుడైనా కాస్త మనసు పెట్టి 4-5 నిమిషాలు అటు ఇటు నడిస్తే కొంతమందికి సాయంకాలం కూడా సుఖ విరోచనం అయిపోతుంది. అవకాశం ఉన్నవారు అలా ప్రయత్నం చేయండి. లేదు డైరెక్ట్గా 6 గంటలకు భోజనం ప్రారంభించడం మంచిది. సాయంకాలం సమయంలో పెందలకాడే భోజనం చేస్తే మంచిదని మనం చెప్పుకుంటున్నాం. వీలున్నంత వరకు 6-6:30 మ్యాక్సిమం 7 డిన్నర్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. సాయంకాలం మళ్ళీ 3-4 పుల్కాలు పెట్టుకోండి. ఉదయం గోధుమ రొట్టెలు పెట్టుకుంటే సాయంకాలం జొన్న రొట్టెలు లేదా అన్నిటినీ కలిపి పట్టించిన పిండితోనే పుల్కాలు కాల్చుకొని 3-4 పుల్కాలు పెట్టుకోండి. ఒక రకం కూర చేసుకోండి. సాయంకాలం ఎక్కువ కూర చేసుకోండి. ఏ నాన్ స్టిక్లో ఫ్రై లాగా కానీ మళ్ళీ పాలు పోసి నిగురు కానీ ఏదన్నా చక్కగా ఎక్కువ కూర పెట్టుకొని 3-4 పుల్కాలు కూర బాగా ఎక్కువ తీసుకోండి. 1 కప్పు పెరుగు లేదా మజ్జిగ. సాయంకాలం పెరుగు కంటే మజ్జిగ మంచిది కాబట్టి శ్రమ లేని వారు మజ్జిగ శ్రేష్టం. అలా 1 కప్పు మజ్జిగ తీసుకు సరిపెట్టండి. ఇది రొట్టి, ఉడికిన కూర. ఎవరికన్నా షుగర్ బాగా ఎక్కువ ఉండి కంట్రోల్ అవ్వకపోయినా ఇన్సులిన్ తీసుకుంటున్నామండి, మాకు స్పీడ్గా ఇన్సులిన్ డోస్ తగ్గాలనుకునేవారు 300-400 ఉంటుంది అన్నం తిన్న తర్వాత, అలాంటి వారు పచ్చికూరలు తినే అలవాటు ఉంటే స్పీడ్గా కంట్రోల్ అవ్వడానికి రొట్టెతో పాటు ఉడికిన కూర బదులుగా పచ్చికూరను పెట్టుకు తింటే మంచిది. పొట్ల, సొర, బీర, క్యారెట్, బీట్రూట్, టమోటా, కీర ఇలాంటి కూరలను తురుముకోండి. చిన్న చిన్న తురుములాగా వస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం ఇలాంటి వాటిని కలిపితే సలాడ్లా అవుతుంది. 3-4 పుల్కాలు ఈ పచ్చికూర తింటే సాయంకాలం షుగర్ వ్యాధి స్పీడ్గా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కొందరు ప్రయత్నం చేయండి. ఇక పెందలకాడే ఎంత చెప్పినా తినటం కుదరని వారు మీ ఇష్టం. 7-8 గంటలకు 9 గంటలకు షుగర్ అయితే తగ్గుతుంది, కానీ అన్ని విషయాల్లో జీవకణాలకు హెల్ప్ జరుగుతుందని చెప్పాం. ప్రయత్నం అయితే చేయండి. కుదరినప్పుడు అట్లా తీసుకోండి. ఇక ఇది పెందలకాడే ఆహారం. ఇక పడుకునే ముందు దాహం వేస్తే 1/2 గ్లాసు మంచినీళ్ళు త్రాగి పడుకుంటాం. ఇది లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆహారం తినే క్రమశిక్షణ 4 సార్లుగా మనం చెప్పుకున్నాం. నీళ్లు తాగే క్రమశిక్షణ అర్థమైంది. ఇక ఇలా ఆహార నియమాలు పాటిస్తూ ఇన్సులిన్ తీసుకునేవారైతే ఈ మధ్యాహ్నం 1 గంట 2 పుల్కా బదులు ఉదయం 9-10 గంటల పుల్కా కూర ఇన్సులిన్ తీసుకుని తినమంటున్నాం. మధ్యాహ్నం మొలకలు తినమంటున్నాం. సాయంకాలం పెందలకాడే పుల్కా కూర తీసుకోమంటున్నాం. రొట్టి పచ్చికూరైనా, రొట్టి ఉడికిన కూరైనా. ఇది క్రమశిక్షణ. ఇన్సులిన్ తీసుకునే పేషెంట్స్ అయితే ప్రతి 4 రోజులకో 3 రోజులకో లేదా 5 రోజుల్లోపు కంపల్సరీ ఇన్సులిన్ డోస్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. బ్లడ్ టెస్ట్లో 4 డేస్కో 3 డేస్కో చేయించుకోండి. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్. ఆ రిపోర్ట్ మీ డాక్టర్ గారే చూపించండి. వారు
షుగర్ తగ్గిన దాన్ని బట్టి ఇన్సులిన్ డోస్ తగ్గిస్తారు. మనం మందుకు వ్యతిరేకం కాదు. మనం చెప్పిన దినచర్యకు షుగర్ కంట్రోల్ అయితే నార్మల్కి వస్తే సుమారుగా ఫాస్టింగ్లో 80-90, అన్నం తిన్నాక 120-130 ఇలా ఉంటే మెడిసిన్ తగ్గించుకునే లెవెల్ బాగున్నట్లు. ఇలా డాక్టర్ గారు అలా ఉన్నప్పుడు వారు మెడిసిన్ తగ్గిస్తారు. మరలా 5-6 రోజులకి 4 రోజులకు ఒకసారి చూసుకోండి, మరలా మెడిసిన్ తగ్గించుకోండి. ట్యాబ్లెట్లు వేసుకునే వారైతే 6-7 రోజులకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుని షుగర్ తగ్గిన దగ్గర నుండి మెడిసిన్ తగ్గించుకుంటూ వస్తే మంచిది. డాక్టర్ సలహా మీద అలా మెడిసిన్ తగ్గించుకుంటూ వస్తాం. శాంతం మాత్రలు పూర్తిగా పోయాయి. అక్కడ నుండి మీరు మామిడి పండు, సపోటా, సీతాఫలం ఇలాంటివి తింటూ టెస్ట్ చేయించుకోండి. అలాగే అప్పుడప్పుడు ఖర్జూరం తింటూ కూడా టెస్ట్ చేయించుకోండి 10-15 రోజులకు ఒకసారి. ఏ షుగరు పెరగకుండా కంట్రోల్గా ఉంది, మెడిసిన్ లేదు, ఫ్రూట్స్ తిన్నా పెరగట్లేదు. ఇక అక్కడి నుంచి మీకు కావాల్సిన ఫ్రూట్స్ అట్లా తింటూ దినచర్యలో మార్పు చేసుకుంటూ వెళ్ళండి, బాగుంటుంది. ఇంకా షుగర్ శాంతం పోయింది, ఫ్రూట్స్ తిన్నా రాలేదు, ఇక మధ్యాహ్నం రొట్టె తినడానికి మనకేం పెద్ద బరువు ఏం లేదు, మరి ఆహారం ఎక్కువ కావాలనిపిస్తుంది. అలాంటప్పుడు మధ్యాహ్నం రైస్కి వచ్చేసేయండి, ముడి బియ్యం అన్నం, కూర, ఫ్రూట్స్ బాగా తినండి. సాయంకాలం ఎప్పుడు పుల్కా కూర కొనసాగించండి. కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచేసరికి శాంతం ఫ్రూట్స్ అన్నా భయం పోతుంది. ఎంత తిన్నా షుగర్ రావట్లేదని మీకు కన్ఫర్మేషన్ అయితే అక్కడ నుండి మీరు డిన్నర్లో ఒట్టి ఫ్రూట్స్ తినే బ్రతకొచ్చు. ఇక ఇన్నాళ్ళు ఎన్ని ఫ్రూట్స్ మిస్ అయ్యారో వాటన్నిటినీ ఇక పుల్కా కూర సాయంకాలం మానేసి పొట్ట నిండా సరిపడా ఫ్రూట్స్ పెట్టుకుని అలా తిన్నా మీకు షుగర్ రాదు. ఇంకా అప్పుడప్పుడు తినాలనిపిస్తే వారానికి 10 రోజులకు ఒకసారి స్వీట్స్ కూడా అప్పుడప్పుడు తిని చూసుకోండి, షుగర్ ఏం పెరగదు. ఇలా మెడిసిన్ తగ్గించుకుంటూ క్రమేపీ ఆహారంలో ముందుకు వెళుతూ ఉండాలి. కొంతమంది ఇలా చేయక అన్నీ రేపే మానేసి ఈ టైం టేబుల్ మొదలెడతారు, వారికి షుగర్ పెరిగిపోతుంది. కొంతమంది షుగర్ అన్నాక లైఫ్ లాంగ్ మందు వేసుకోవడం తప్పదని ఈ ఆహార నియమాలు ఉప్పు లేకుండా తింటూ మెడిసిన్ వేసుకుంటూ వెళతారు, షుగర్ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడతారు. అందుచేత ఈ ఉప్పు నూనె లేని భోజనం చేసేటప్పుడు షుగర్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. మీరు ఉప్పు మానకుండా మొలకలు, నీళ్లు, జ్యూసులు విన్నప్పుడు మెడిసిన్ లేకుండా షుగర్ తగ్గదు. ఉప్పు మానినప్పటి నుంచే అసలు రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. అది మీరు ప్రాక్టికల్గా గమనించవచ్చు. ఇలా క్రమేపీ మందును తగ్గించుకుంటూ వచ్చి మందులు లేని స్థితికి మనం వెళతాం. షుగర్ వ్యాధి లేదు, ఇక బార్డర్లో ఉన్న రాబోయే లక్షణాలు ఉన్న ఫ్యామిలీస్లో వారు కాస్త మన పద్ధతిలో మొలకెత్తిన విత్తనాలు, ఫ్రూట్స్ తినటం, ఇవన్నీ నీళ్లు త్రాగడం, క్రమశిక్షణ కాస్త పెందలకడే తినటం, అన్ని అలవాట్లు నేర్చుకోండి. ఒక్కొక్క దాంట్లో మంచి ప్రయత్నం చేస్తూ వెళ్ళండి. జీవకణాల్లో జీవకార్యం సవ్యంగా నడుస్తుంది, లేని షుగర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కణాలు జీవకార్యాన్ని సవ్యంగా చేయాలంటే వాటి ధర్మాన్ని మనం నెరవేర్చాలి. మనం వాటికి కావాల్సిన అవసరాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం ఏమి ఇచ్చావని ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయండి? ధర్మో రక్షితి రక్షిత అంటారే, ఏ ధర్మాన్ని మనం ఆచరించామని ఇవి ఆరోగ్య ధర్మాన్ని అందిస్తాయి. ఎన్నాళ్ళు వీటిని హింస పెట్టాం, అనేక రకాల జబ్బుల్ని కలిగించాయి. వాటి హింస నుంచి రక్షణ కలిగించండి, మళ్ళీ ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటి క్షేమం మనం కోరితే మన క్షేమం అవి కోరవా? ఇచ్చి పుచ్చుకోవటం మర్యాద, మరి ఇన్నాళ్ళు ఇవ్వలా, ఏమిస్తుంది మనకి? అందుచేత ఇంత మంచి దినచర్యని వీటికి అందిస్తే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి ఆచరణ చేయండి. లేని వారికి షుగర్ రాకుండా ఉంటుంది, వచ్చిన వారికి షుగర్ తగ్గుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఒక షుగర్ వ్యాధి వచ్చిన వారు షుగర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకుంటే ఆ షుగర్ వ్యాధి మాత్రమే కంట్రోల్ అవ్వచ్చు, లేదా అట్లా ఉండొచ్చు. షుగర్ వ్యాధితో పాటు మీకు బీపీ కానీ, ఆస్తమా కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఉండొచ్చు. షుగర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వీటికి వైద్యం లభించదు. వాటికి సంబంధించిన డాక్టర్ల వద్దకు వెళ్ళి ఆయా జబ్బులకి చికిత్స ఎక్స్ట్రా తీసుకోవాలి, మనం వేరుగా చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక షుగర్ జబ్బు తగ్గాలని మీరు కనుక ఈ దినచర్యని ఆచరణ చేస్తే షుగర్ జబ్బు తగ్గటమే కాకుండా మీరు వద్దన్నా మీకు బీపీ తగ్గుతూ వస్తుంది, మీరు వద్దన్నా ఆస్తమా షుగర్ కంటే ముందే తగ్గిపోతుంది, మీరు వద్దన్నా బరువు తగ్గుతూనే ఉంటారు, మీరు వద్దన్నా కీళ్ళ నొప్పులు తగ్గుతూనే ఉంటాయి. ఎందుకండి? మనం ఒకటి అడిగితే ఇన్ని వస్తున్నాయి ఫలితాలు అనొచ్చు. మీరు మనం ఒక్క షుగర్ జబ్బు కోసమే చేయట్లేదు. ఇక్కడ ఈ జీవకణాలు జీవకార్యాన్ని సవ్యంగా నిర్వహించే ప్రయత్నానికి అన్ని మంచి అలవాట్లు ప్రారంభించమంటున్నాం. ఒక షుగర్ జబ్బుతో పాటు ఇతర జబ్బులు ఉన్నా తగ్గుతాయి, లేవు ఒక షుగరే తగ్గి మీకు ఆగుతుంది.
ఆరోగ్యం పెరుగుతుంది. అందుచేత జీవకణాలు జీవకార్యాన్ని సవ్యంగా చేసే మంచి ప్రయత్నం చేస్తే మీకు కోపాలు చిరాకులు తగ్గుతాయి, టెన్షన్స్ తగ్గుతాయి, జీవనం ప్రశాంతంగా ఉంటుంది, ఇతర జబ్బులు లేనివి రాకుండా ఉంటాయి. ఇన్ని మంచి ఫలితాలను మనం పొందొచ్చు. ఏదో ఒక వస్తువు కొంటే అనేకం ఫ్రీ అంటున్నారు ఈ రోజుల్లో. అలాగే ఒక దినచర్యను మంచిగా ఆచరణ చేస్తే షుగర్తో పాటు ఇతర జబ్బులు కూడా బోనస్ లాగా తగ్గుతాయి. అలాంటి దినచర్యను మనం మార్చుకుని జీవించడం ఈ రోజుల్లో ఎంతో అవసరం. ఇప్పుడు వరకు మనం చాలా ఎక్కువసేపు ఏ ప్రసంగము ఇంత సమయం వినటానికి మీకు పట్టదు. కానీ షుగర్ వ్యాధి గురించి 2 భాగాలుగా సుమారు 4 గంటల పైన మనం తెలుసుకోవాల్సి వచ్చింది. అందరికీ షుగర్ వ్యాధి అంటే భయం ఉంది, వచ్చిన వారికి పోదనే భయం ఉంది. అందుచేత దీని పట్ల అవగాహన కలిగిస్తే వచ్చిన వారు పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని, లేదా లేని వారికి జీవితంలో రాకుండా ఉంటుందనే ఈ అవగాహన అంతా ఇంత వివరణగా అందించవలసి వచ్చింది. ఏకబిగువున మనం ఎప్పుడు సినిమా కూడా చూడం, మధ్యలో గంటంపావు తర్వాత ఒక ఇంటర్వెల్ తీసుకుంటాం. ఆ కాసేపటికే బోర్ కొట్టేస్తుంది. ఇంటర్వెల్ లేని 2 సినిమాలు చూసినట్లయింది కదండి. ఇప్పుడు అంత వివరణగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేసినందుకు, మరి నేను చెప్పిన దాన్ని అంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విన్న విషయాన్ని మీరు ఆచరణలో పెట్టుకుని మీ కుటుంబాన్ని షుగర్ బారిన పడకుండా సంరక్షించుకుంటారని ఆశిస్తూ, మరి మనందరం మంచిగా జీవన విధానాన్ని సాగించి ఈ జీవకార్యానికి ఆటంకం మన చేతులతో మనం పడకుండా జాగ్రత్త పడదామని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.